వెల్కమ్ టు ఏకే సైబర్ న్యూస్. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో పనిచేసే ప్రతాప్ అనే వ్యక్తి తన వ్యక్తిగత ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు పెద్ద మొత్తంలో డబ్బులు కాజేశారు అని వాపోయాడు. పాలకుర్తి స్టేషన్లో ఫిర్యాదు చేసిన ప్రతాప్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన 3 అకౌంట్ల నుంచి మొత్తం 1,15,000 రూపాయలు కాజేసినట్లు వెల్లడించాడు. నా పేరు ప్రతాప్ అండి, లాకౌట్ ప్రతాప్. మాది కొండాపూర్ మేకలదండ. నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఉద్యోగించాను. నేను గత 1 వీక్ బ్యాగ్ నేను గోల్డ్ లోన్ తీసుకున్నాను. నా గోల్డ్ లోను 3,50,000 తీసుకున్నాను. ఇందులో 2,50,000 నేను డ్రా చేశాను. 1,00,000 రూపాయలు నా అకౌంట్లో సేవింగ్లో ఉంచుకున్నాను. నేను నా అకౌంట్లో నా హౌసింగ్ ఓడి అకౌంట్ నుండి, నా సేవింగ్ అకౌంట్ నుండి, నా 3 అకౌంట్ నుండి ఒక దాంట్లో 1,00,000 రూపాయలు, ఒక దాంట్లో 14,000, ఒక దాంట్లో 1,000 రూపాయలు, 3 అకౌంట్ నుండి 1,15,000 కట్ అయినాయండి. నేను నాకు ఓటీపీలు రాలేదు, నాకు మెసేజ్లు రాలేదు, నాకు ఏం రాలేదు. పైసలు ఎలా వెళ్ళినాయని కూడా తెలియదు. నేను యాక్చువల్గా నిన్న ఈవినింగ్ చూస్తున్నాను, బ్రాంచ్కి చూశాను. నేను యాక్చువల్ ఎట్లా పోయినాయి ఏందనేది కూడా నాకు అర్థమవుతలేదు. అసలు నేను షాక్ అవుతున్నా. అసలు నా డబ్బులు అసలు ఎట్లా పోయినాయి అనేది నేను చాలా బాధపడుతున్నా. నేను సైబర్ వాళ్ళు కూడా నేను కాంప్లైంట్ చేశాను. అసలు వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. చూస్తున్నా ఎట్లా వెళ్ళాయని వాళ్ళు కూడా చెప్తామన్నారు. అసలు నా అమౌంట్ కట్టిన అమౌంట్ 1,00,000 రూపాయల స్టేట్మెంట్ అండి. ఇది 1,00,000 రూపాయల స్టేట్మెంట్ ఇదొకటి, 14,000 స్టేట్మెంట్ ఒకటి, 1,000 రూపాయల స్టేట్మెంట్ ఇది. సైబర్ వాళ్ళు కొట్టినట్టు మా బ్రాంచ్ వాళ్ళు చెప్తుండ్రు. అది దయచేసి కొంచెం సహాయం చేయగలరని నాకు